హాయ్, ఈరోజు నేను ఓవెన్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఎటువంటి ఓవెన్ తీసుకోవాలి అనేది దాన్ని చెప్తాను, ఎందుకు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఓవెన్ అనేసరికి మనం ఏదన్నా ఇంట్లో అన్నం కానీ కూర కానీ హీట్ చేసుకోవడానికి పనికొచ్చింది. బయట నుంచి తెచ్చే పఫ్ఫులు కానీ నూడిల్స్ ఐటమ్ కానీ, ఇప్పుడు ఎక్కువ చైనీస్ ఐటమ్ అందరు ఇంట్లో ఎక్కువ తింటున్నారు కాబట్టి ఓవెన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది హీట్ చేసుకుంటే కొద్దిగా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా కిల్ అవుతుంది, ప్లస్ మనం వేడిగా తినడానికి కూడా బాగుంటుంది. అందుకని చెప్పి ఓవెన్ అనేది ఉండాలంటున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఐఎఫ్బి, శాంసంగ్, ఎల్జీ అన్నీ బాగుంటాయి. శాంసంగ్లో ఏంటంటే కొత్త లేటెస్ట్ వన్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఓవెన్లో వచ్చేసరికి కొత్తగా చార్కోల్ ఓవెన్ అని కూడా వస్తుంది. అదేంటంటే లోపల ఒక బొగ్గు కంటైనర్లో ఎక్కడో పెడతాడు. ఆ బొగ్గుని హీట్ చేస్తా మనం బయట బొగ్గు మీద కాలిస్తే చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందో ఆ విధంగా ఉండిద్ది అని చెప్పి చెప్తున్నారు. ఆ చార్కోల్ టెక్నాలజీ అనేది పర్లేదు, బాగానే సక్సెస్ అయింది. ఈ తండూరి చికెను అట్లాంటి వాటికి ఆ టేస్ట్ కొద్దిగా బొగ్గు మీద ఏగిచ్చినట్టుగా ఉంటుంది. అవి వచ్చేసరికి 25,000 30,000 అబోవ్ ఉంటాయి. ఈ సింపుల్గా పోవాలంటే మాత్రం 10,000 నుంచి 15,000 వరకు మన మిడిల్ క్లాస్ రేంజ్ అని చెప్పొచ్చు. 15,000లో ఓవెన్స్ బాగుంటాయి. 50,000లోనే 10,000 లోపు కూడా ఉంటాయి. అవి వచ్చి ఓన్లీ హీట్ చేసుకోవడానికే పనికి వస్తాయండి. అవి మనకి ఓన్లీ హీట్ చేసుకోవడానికి పనికి వస్తాయి. మినిమం కన్వర్షన్ ఓవెన్ అని రాసి ఉండాలి. ఈ కన్వర్షన్ ఓవెన్ అని చెప్పి రాసుంటే ఏంటంటే మనకి పిజ్జాస్ తయారు చేసుకోవడానికి, కేక్ తయారు చేసుకోవడానికి, వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా తయారు చేసుకోవడానికి, చికెన్ చేసుకోవడానికి పనికొస్తుంది. కన్వెన్షన్ లేని పిజ్జాలు ఓన్లీ హీట్ చేసుకోవడానికి పనికొస్తాయండి. వాటిల్లో పిజ్జాలు చేసుకోవచ్చు కదా అంటే వాటిలో పిజ్జాలు చేస్తే సరిగా ఉడకవు, పైన వెజిటబుల్స్ కూడా సరిగా ఉడకవు, కాలదు. దాంట్లో పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కన్వెక్షన్ ఓవెన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఎంత కాస్ట్లీ పెడితే అంత ఐటమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ మెనూలో ఇట్లా ఉండేటట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు వెజ్ పిజ్జా చేయాలి. వెజ్ పిజ్జా టచ్ చేసి మనం ఆన్ కొడితే సరిపోద్ది అనమాట. దీన్ని ఆన్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు మనం పిజ్జా రెడీ చేసి వెజ్ పిజ్జా అని చెప్పి పెట్టేసి డోర్ క్లోజ్ చేసేసి స్టార్ట్ కొడితే సరిపోయింది 15 నిమిషాలు. ఇప్పుడు ఇట్లాంటి ఆప్షన్స్ అంటే మనం ఎక్కువగా చైనీస్ ఐటమే చేసుకుంటాము. పిజ్జాసు, చికెను, పొటాటో చిప్స్, పాప్కార్ను, కేకు అలాంటివి ఎక్కువ చేసుకుంటాం కాబట్టి అట్లా చైనీస్ ఐటమ్ మనకు ఉపయోగపడే మెనూ ఉండేదే తీసుకోవాలి. ఇలా లేకుండా ఉంటే ఏమైందంటే ఇప్పుడు వెజ్ పిజ్జాకి 15 నిమిషాలు పెట్టాలి. ఆ 15 నిమిషాలే పెట్టాలనేది మనకు ఐడియా ఉండదు. అందుకని చెప్పి ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి తీసుకుంటే మనకి పాప్కార్న్ నొక్కగానే పాప్కార్న్ పెట్టగానే మీకు ఎంతసేపు పెట్టాలో మీకు తెలియదు కదా, ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి. కాబట్టి పాప్కార్న్ పెట్టగానే 99 సెకండ్స్ అని దీంట్లో ఉన్న చెప్పిద్ది అనమాట. పాప్కార్న్ ఎంతసేపు, పొటాటో ఉల్లగడ్డ వేయించుకోవడానికి ఎంతసేపు, హీట్ చేసుకోవడానికి ఎంతసేపు, కాఫీ వేడి చేసుకోవడానికి ఎంతసేపు, అవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఇది నొక్కే స్టార్ట్ కొడితే సరిపోయింది. ఈ ఆప్షన్స్ లేకపోతే ప్రతిసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి పిజ్జా చేసుకోవడానికి ఎంతసేపు పెట్టాలి, వెజ్ పిజ్జాకి ఎంతసేపు పెట్టాలి, చికెన్ పిజ్జాకి ఎంతసేపు పెట్టాలి, పాప్కార్న్కి ఎంతసేపు పెట్టాలి అని వెతుక్కొని పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. డబ్బులు ఎక్కువ పెట్టే కొద్దీ ఈ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాయి మెనూలు. ఇవి చూపించే బొమ్మలు కాకుండా ఇంకెక్కడ కూడా బొమ్మలు ఎక్కువ ఉంటాయి. ఆ బొమ్మలు నొక్కొని మా ఐటెం పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీకి ఇంకా లోపల నువ్వు పిజ్జా పెట్టారనుకోండి, అది ఎంత బరువు ఉంది, ఎంత హీట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆటోమేటిక్గా తీసుకున్నా. అవి 35,000 అబోవ్లో ఉంటాయి. అంత కాస్ట్లీ పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాస్ట్లీ వాటిల్లోకి వచ్చేసరికి ఇప్పుడు వెజ్ పిజ్జా నొక్కగానే మనకి దీంట్లో 15 మినిట్స్ చూపిస్తుంది. అదే ఇంకా 50,000, 60,000, 40,000 అలా కాస్ట్లీ ఓవెన్స్ తీసుకుంటే ఏమైందంటే 15 నిమిషాలు అయ్యే వెజ్ పిజ్జా దాంట్లో వచ్చేసరికి మనకి 5 నిమిషాలు 8 నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తాయి. ఏ ఐటమ్ అంతే. చికెను ½ అన్ అవర్ పడుతుంది అనుకోండి, మీరు డబ్బులు ఎక్కువ పెట్టే కొద్దీ ఓవెన్లో అది 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే హీటే బయటకు వస్తుంది. డబ్బులు తక్కువ పెట్టుకుంది ఏంటంటే 30 నిమిషాలు అట్లా పడుతుంది. లోపల ఉండే హీటింగ్ టెక్నాలజీ మనీని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఓవెన్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకుంటారు. ఇప్పుడు ఒక వెజ్ పిజ్జా ఇంట్లో తయారు చేశారనుకోండి, అది 15 నిమిషాలు పట్టిద్ది. ఈ 15 నిమిషాలు ఇద్దరు తినగానే మళ్ళీ ఇంకో 15 నిమిషాలు, అట్లా నలుగురు ఎదురు తినాలంటే 15 గంట సేపు చేయడానికే పడుతుంది. అది ఓవెన్ సైజ్ పెద్దది ఉందనుకోండి, ఓవెన్ సైజ్ పెద్ద ఉంటే వెంటనే 2-3 పిజ్జాలు పెట్టుకోవచ్చు. అట్లా ఓవెను లీటర్ కెపాసిటీని జనాలు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మందికి హీట్ చేయాలా, ఫుడ్ ఎక్కువ పట్టాలంటే పెద్ద సైజ్ తీసుకోవాలా. ఇంట్లో ఇద్దరమే ఉన్నాం అనుకోండి తక్కువ సైజ్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇంట్లో కెపాసిటీ ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ తీసుకోవాలండి. ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే చిన్న సైజ్ సరిపోయింది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ కంపెనీ తీసుకోవాలనే చెప్పాలనుకుంటే సర్వీస్ ఎక్కువగా ఉండేది. ఎల్జీ వచ్చేసరికి మనకి త్రూఅవుట్ ఏపీలో కానీ ఇండియాలో కానీ సర్వీస్ బాగుంటుంది. ఈ సర్వీస్ ఎక్కువ ఉన్నది తీసుకుంటేనే మనకి తొందరగా ఏదైనా రిపేర్ వస్తే చేయడానికి వల్ల అయితే. ఓవెన్స్ అనేవి చాలా వరకు రిపేర్లు రావు. ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే ఓవెన్కి ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు ఆన్ చేసుకున్నా కానీ వోల్టేజ్ ఎక్కువగా తీసుకుంటుంది. కరెంటుతో కూడిన వ్యవహారం కాబట్టి మనకి ఇటువంటి స్టెబిలైజర్ నేను ఎమ్మలో సెట్ చేశాను, చూపిస్తాను. ఇది వచ్చి వీగార్డ్ స్టెబిలైజరు. దాని మీద రాసి ఉంటుంది వీగార్డ్ ఓవెన్కి సరిపడే స్టెబిలైజర్ అంటే వాళ్ళే ఇస్తారు. ఓవెన్ స్టెబిలైజర్ అని రాసి ఉంటుంది. ఈ స్టెబిలైజర్ వాడితేనే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి పిజ్జా మనం ఏదైనా చికెన్ ఐటమ్ చేయాలంటే దగ్గర 20 మినిట్స్ పట్టిద్ది. 20 మినిట్స్ సేపు పవర్ కన్జప్షన్ అప్ అండ్ డౌన్ వచ్చినా చేసిన లోపల పార్ట్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్టెబిలైజర్ అనేది వాడుకుంటే మంచిది. ఓవెన్లో తీసుకొని జాగ్రత్తలు అంటే ఏం లేదండి, పిల్లలకి దూరంగా ఉంచాలి. ఓవెన్లో ఈ సైడు హీట్ వస్తుంటుంది, పైన హీట్ వస్తుంటుంది. మనం పైన ఏం అడ్డాలు పెట్టకూడదండి. ఓవెన్ వాడేటప్పుడు ఈ గిబ్బాలు అన్నీ తీసేసి ప్లెయిన్గా ఉంచాలి. మీకు వంటింట్లో కనుక ఫ్యాన్ వేస్తే అది వేసుకుంటే మంచిది. ఓవెన్లో నుంచి వచ్చే వెనక వైపు హీట్ ఎక్కువగా ఉంటుంది. ప్లగ్ కనెక్షన్కి దూరంగా ఉంచండి. ఫస్ట్ మీకు మెయిన్ పాయింట్ ఓవెన్ పెట్టేటప్పుడు ప్లగ్గులకి దూరంగా ఉంచండి. ఎందుకంటే వెనకపాటు హీట్ ఎక్కువ వస్తుంది. దీనివల్ల స్విచ్ బోర్డు మెల్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని దీని చుట్టూరు కొద్దిగా స్పేస్ ఉంటే మంచిది. దీన్ని ఇరికిచ్చి పెట్టద్దు, ఎందుకంటే చుట్టూరు హీట్ వస్తుంది ఓవెన్లో నుంచి ఎక్కువ. ఓవెన్ వాడేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇదేం బయట పొయ్యిలాగా ఆరిపోయేదే ఉండదు కాబట్టి ఫ్యాన్ వేస్తే దీంట్లో ఉన్న హీట్ ప్రొడ్యూస్ తొందరగా ఫ్యాన్ ద్వారా తగ్గిపోయి ఓవెన్కి లైఫ్ పెరిగిద్ది, మనకి లోపల వెచ్చదనం లేకుండా ఉంటుంది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్లా డిజైన్ కంటే కూడా ఈ డిజైన్ లేకుండా తీసుకుంటే లోపల ఐటమ్ మనకు కనపడుతూ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి లోపల ఫస్ట్ టైం ఓవెన్ కొన్నప్పుడు లోపల ఎలా ఉడికిద్దో అదని చెప్పి దీంట్లో ఏంటంటే కనపడదు అన్నమాట. ఇంతండి, దీంట్లో లోపల ఏం ఉడుకుతుందో మనకు కనపడదు. అదే మనకి గ్లాస్ టైప్ తీసుకుంటే లోపల ఎలా ఉడుకుతుంది, ఏదన్నా మార్చుకోవాలా, పడిపోయిందా, సరి చేసుకోవాలనేది ఓపెన్ టైప్గా ఉంటే బాగుంటుంది ఓవెన్. ఓవెన్ తీసుకునేటప్పుడు ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదా ఆల్రెడీ ఓవెన్ వాడున్నాము అక్కర్లేదు, మనకి డిజైన్ చూడటానికి లుక్గా ఉండాలి, ఇంట్లోకి రాగానే ఎవరైనా బాగుండాలనుకుంటే ఇలాంటి డిజైన్ వచ్చేది తీసుకోండి. ఐఎఫ్బి వచ్చేసరికి ప్రజెంట్ ఒంగోలు సర్వీస్ అంత బాగాలేదని చెప్తున్నారు. ఎల్జీ బాగుందని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఎల్జీ అనేది సర్వీస్ చాలా బాగుంటుంది. వితిన్ 24 నుంచి 48 అవర్స్లో ఎట్లాంటి సర్వీస్ అయినా చేస్తారు. అప్డేట్ వచ్చేసరికి ఎక్కువ శాంసంగ్లో ఉంటుందండి. చార్కోలు బొగ్గులాగా ఇప్పుడు కొత్తగా స్ప్రే కూడా వచ్చింది. అంటే ఒక ఆయిల్ కానీ మనం ఎక్కడైనా పెడితే అది ఆయిల్ స్ప్రే చేస్తుంటుంది అనమాట. అట్లాంటి టైపు. మళ్ళీ ఉడకబెట్టిన ఆవిరిని ఇక్కడ కొన్ని చోట్ల లోపల ఒక చిన్న స్ప్రింగ్ లాగా ఉంటుంది. దాంట్లో ఏం చేయందంటే నీటి ఆవిరిని మన ఫుడ్ మీద కొన్ని రకాలకి ఏంటంటే ఉడకబెట్టిన నీటి ఆవిరి వస్తే రుచి బాగుంటుంది. ఇంకా అట్లాంటి టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. అవి కొన్ని కాస్ట్లీ ఓవెన్స్లో ఉన్నాయి శాంసంగ్లో. వాటిల్లో అది మనం ఉండే బడ్జెట్ని బట్టి చూసుకోవాలి. జస్ట్ ఐటమ్ హీట్ చేయాలనుకుంటే 5-6 వేల నుంచి కూడా ఉన్నాయండి. మనం కొన్ని కేక్స్ లాంటివి మేకింగ్ చేయాలంటే మాత్రం కన్వర్షన్ అని రాసున్నదే తీసుకోవాలి. అదే మనకు పనికి వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పింది కానీ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మన తెలుగు వారికి సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెడితే మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్, వీటి గురించి చెప్పాలనుకుంటున్నాను. అందుకని ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. థ్యాంక్స్ అండి.